నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో టీడీపీ లోక్సభ నియోజకవర్గ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా మోదవలస రమేష్ ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా టీడీపీ చీఫ్ గా కిమిడి నాగార్జున, అరకు నుంచి మేజోరు తేజోపతి, విశాఖ జిల్లా అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరాం, అనకాపల్లి నుంచి బత్తుల తాతయ్య బాబు, అమలాపురం నుంచి గుత్తల సాయి, కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ నియమిస్తూ టీడీపీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బడేటి రాధాకృష్ణ, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి, నరసాపురం నుంచి మంతెన రామరాజు, విజయవాడ నుంచి గద్దె అనురాధ, మచిలీపట్నం నుంచి వీరంకి గురుమూర్తి, గుంటూరు నుంచి పిల్లి మాణిక్యరావు, బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్ బాబు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుల్లో బీసీలు 8 మంది ఉండగా ఓసీలు 11 మంది ఉన్నారు. ఇక ఎస్సీలు 4, ఎస్టీలు 1, మైనార్టీ 1 ఉన్నారు. ఏపీలో టీడీపీ లోక్సభ నియోజకవర్గ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్లో అందిస్తారు. కొండలరావు. ప్రియాంక, ఎట్టకేలకు టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులకి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఏదైతే 25 లోక్సభ సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి అటు అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల పాటు పెండింగ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులకు సంబంధించి ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసింది. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుల్లో బీసీలకు పెద్దపేట వేశారు. బీసీలకు సంబంధించి 8 మంది అధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, మైనార్టీలకు సంబంధించి 1, ఓసీకి సంబంధించి 11 మంది, ఎస్టీలకి 4, ఎస్టీలకి 1 స్థానాలు. అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత, అటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఎన్నో 18 నెలల నుంచి కూడా నలుగుతున్న ఈ కార్యక్రమాన్ని గత వారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్కి వచ్చి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో మాట్లాడి సామాజిక సమీకరణాలకి సంబంధించి అధ్యక్షుల్ని ప్రకటించాలంటూ చెప్పిన నేపథ్యంలో నిన్న ఏదైతే ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ కూడా నిన్న తెలుగుదేశం పార్టీ వచ్చిన సందర్భంలో వీళ్ళందరితో కూడా మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంది. నిన్న చంద్రబాబు నాయుడు నిన్నే ప్రకటించాల్సింది. నిన్న అనకాపల్లి ప్రోగ్రామ్ లో బిజీగా ఉండటం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని ఈ రోజు నియమించడం జరిగింది. వాటితో పాటు ప్రధాన కార్యదర్శులను కూడా నియమించడం జరిగింది. అంటే పార్లమెంటు పార్టీ రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటుకు సంబంధించి ఒక్కొక్క పార్లమెంటు ఒక అధ్యక్షుడిని, ఒక ప్రధాన కార్యదర్శిని ప్రస్తుతానికి నియమించడం జరిగింది. దీంతో పాటు ఆ జిల్లాకు సంబంధించిన కమిటీలు కూడా కార్యదర్శులు మెంబర్స్ కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని కమిటీలు కూడా ఈ వారంలో, అంటే జనవరి 15 లోపు కూడా రాష్ట్రంలో అన్ని కమిటీలు కూడా పూర్తి చేసే విధంగా అటు మార్కెట్ కమిటీలు కావచ్చు, జిల్లా ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా కార్యదర్శులు ఇవన్నీ కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు కూటమిలో ఉన్న పార్టీలను కూడా కలుపుకొని మరికొన్ని రోజుల్లో కూడా ఈ మిగతా కమిటీలను కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.
అసెంబ్లీ శీతాకాల సమావేశం